హాయ్ వనడాల్. ఐపీఎల్ టాటా ఐపీఎల్ 2026 మార్చ్ నుండి సీజన్ స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. ఐపీఎల్ గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి దాసరోజు మోక్షిత్ అండ్ సాయిరత్విక్ వచ్చారు. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. టాటా ఐపీఎల్ 2026 గురించి ఒక మాట మీ కోణంలో. ఈ టాటా ఐపీఎల్ 2026 అయితే చాలా హై చేసింగ్ చూసాం, ఇంకా లో 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 స్కోర్స్ కూడా చూసాం. ఇప్పుడు టీసీ వచ్చి పీపీకేఎస్, డీసీ వాళ్ళు 264 చేశారు, కానీ పంజాబ్ దాన్ని కూడా చేజ్ చేశారు. హైయెస్ట్ టోటల్ చేజ్ చేశారు. 225 కంపేర్ చేస్తే ఇప్పుడు వీళ్ళు హైయెస్ట్ స్కోర్ చేస్తున్నారు. ఇప్పుడైతే 200 కామన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నుంచి అయితే 200 అంటే ఒక బిగ్ స్కోర్ ఏది. ఇప్పుడు ఆ 200 చిన్న అనిపిస్తుంది, ఎందుకంటే పిచ్ కండిషన్స్ అలా ఉన్నాయి. ఓన్లీ బ్యాటింగ్ అనుకూలంగా పిచ్ తయారు చేస్తున్నారు. బౌలర్కి ఏ మాత్రం హెల్ప్ ఉండట్లేదు, కానీ బ్యాటర్కి చాలా హెల్ప్ ఉండడం వల్ల వాళ్ళు బ్యాటింగ్ లో చాలా స్కోర్ చేయగలుగుతున్నారు, ఇంకా చేజింగ్ లో చాలా. మోక్షిత్, అలాగే ఈ టోటల్ ఐపీఎల్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో మార్చి 26 నుండి ఏప్రిల్ మే ఇప్పటి వరకు బెస్ట్ పర్ఫార్మర్ ఎవరైనా మీ అభిప్రాయం? అంటే బ్యాటింగ్ చెప్పమంటారు, బౌలింగ్ చెప్పమంటారు, ఏదైనా సరే. ఓకే, బెస్ట్ పర్ఫార్మర్ నేనైతే కేఎల్ రాహుల్కి ఇద్దామని అనుకుంటున్నాను. సాధారణంగా హైయెస్ట్ స్కోర్ ఇప్పటివరకు అయితే ఆర్సీబీ మీద క్రిస్ గేల్ 175 స్కోర్ చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ డబుల్ హాఫ్ సెంచరీ ఐపీఎల్లో ఒక మంచి రికార్డ్ని తీసుకొచ్చింది. డబుల్ హాఫ్ సెంచరీ అంటే క్యాజువల్ కాదు, కానీ బోర్డర్ రికార్డ్. అది ఐపీఎల్ ఒక సాధారణమైన ఒక రికార్డింగ్ తయారు చేశాడు. ఒక బెస్ట్ ప్లేయర్ లా క్లాసీ రాహుల్ లా కనబడుతున్నాడు. ఈ సీజన్ అయితే నేను కేఎల్ రాహుల్ కి బెస్ట్ పర్ఫార్మర్ ఏమో కోరుకుంటున్నాను. మోక్షిత్, మీరు మీ అభిప్రాయంలో బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ దిస్ ఐపీఎల్? బెస్ట్ పర్ఫార్మర్ ఐపీఎల్ అయితే సంజు శాంసన్ కానీ, హెన్రీ క్లాసన్ కానీ. హెన్రీ క్లాసన్ అయితే కన్సిస్టెంట్ పేరు హెన్రీ క్లాసన్. ప్రతి మ్యాచ్ లో 30+ కొడుతున్నాడు. చాలా మంచి హెన్రీ క్లాసన్. ఇంకా సంజు శాంసన్ చూసాం 2 సెంచరీస్. కానీ ఇవాళ కూడా మ్యాచ్ లో 84 చేశాడు డీసీ మీద. సంజు శాంసన్ యాక్చువల్లీ ఇన్ ఫామ్. ఫస్ట్ ఏమి రానికపోయినా దాని తర్వాత కమ్బ్యాక్ ఇచ్చాడు. డీసీతో సెంచరీ కొట్టాడు, ముంబై ఇండియన్స్ తో సెంచరీ కొట్టాడు. ఈ బెస్ట్ బౌలర్ ఎవరని చెప్తారు జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లలో? బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అండ్ అన్షుల్ కాంబోజ్. ఓకే, ఎందుకంటే పర్పుల్ క్యాప్ లో వాళ్ళు లీడ్ గా ఉన్నారు. వాళ్ళు వేసి బౌలింగ్ కానీ వాళ్ళు 17 వికెట్స్ తీసున్నారు, కాబట్టి దే ఆర్ బెస్ట్ బౌలర్. సాయిరత్విక్, బెస్ట్ బౌలర్ మీ అభిప్రాయంలో? మోక్షిత్ చెప్పినాడు, నాకు కూడా అదే అభిప్రాయం ఉండేది. కానీ ఇద్దరు కూడా చాలా మంచి బౌలింగ్ పేసెస్ వేయగలరు. జస్ట్ ఈ టోటల్ ఐపీఎల్ లో కన్సిస్టెన్సీ ప్లేయర్ అంటే ఎవరు చెప్పగలుగుతారు మీరు? కన్సిస్టెన్సీ అంటే హెన్రీ క్లాసన్. ఓకే, ఎందుకంటే ప్రతి మ్యాచ్ 30+ స్కోర్ చేస్తున్నారు. ఓకే, ఏ మ్యాచ్ కూడా పర్ఫార్మ్ చేస్తున్నారు, ప్రతి మ్యాచ్ పర్ఫార్మ్ చేస్తున్నారు కన్సిస్టెన్సీగా. ఓకే, ఇప్పుడున్న ఐపీఎల్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో టాప్ ప్లేస్ లో ఉన్న వాటికి లో ప్లేస్ లో ఉన్నాయి కదా, వాటి గురించి మీ కామెంట్. ఏ టాప్ ప్లేస్ లో ఉన్నాయి, ఏ లో ప్లేస్ లో ఉన్నాయి, ఎందుకు లో ప్లేస్, అట్లా ఏమన్నా చెప్పగలుగుతారా? టాప్ లో ఉన్నాయితే ఫస్ట్ ప్లేస్ లో పీవీకే, సెకండ్ ప్లేస్ లో ఆర్సీబీ, థర్డ్ ప్లేస్ లో ఆర్ఆర్, ఫోర్త్ ప్లేస్ లో ఎస్ఆర్హెచ్. అయితే ఇప్పుడు పీవీకే యాక్చువల్లీ ఇన్ ఫామ్. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలుస్తుండే కొంచెం బ్రేక్ పట్టింది వాళ్ళకి, కొన్ని 2 మ్యాచ్ అట్లా ఓడిపోయారు. అయినా ఫస్ట్ మ్యాచ్ లో ఉన్నారు. ఇంకా ఆర్సీబీ గురించి చూస్తే వాళ్ళు యాక్చువల్ ఫామ్ లో ఉన్నారు, కానీ మధ్యలో ఫీసాల్టీకి వైరల్ ఫీవర్ రావడం వల్ల కొంచెం దూరమే జాకబ్ బెటిల్ వచ్చాడు. ఓకే, సాయిరత్విక్, లో పర్ఫార్మెన్సెస్ ఉన్న టీమ్స్ ఏవైతే అండర్ బాటమ్ లో ఉన్నాయో వాటి గురించి మీరు ఏం కామెంట్ చేస్తారు? వాటి గురించి నేను చెప్పాలంటే ముందు ఎంఐ గురించి మాట్లాడదాం. ఎంఐ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీమ్ ఇన్ ద ఐపీఎల్. అందులో హైయెస్ట్ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, ఇండియన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. కానీ ఈ సీజన్ మాత్రం చాలా డౌన్ఫాల్స్ ఫెయిల్ చేస్తుంది. జస్ప్రీత్ బుమ్రా, ది వరల్డ్ క్లాస్ బౌలర్, మాత్రం తనకు ఒక వరస్ట్ సీజన్ లా మారింది. సూర్య వరల్డ్ కప్ విన్నర్, తను కూడా అంత ఫామ్ గా అయితే రన్ అవ్వలేదు. కానీ ఎంఐకి డౌన్ఫాల్ కారణం అయితే 3 రీజన్స్ ఉన్నాయి. మొదటి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ, ఇంకోటి జస్ప్రీత్ బుమ్రా పర్ఫార్మెన్స్ తగ్గడం, మూడోది సూర్య కూడా ఫామ్ తగ్గిపోయింది. దీని ప్రకారంగా చూసుకుంటే ఎంఐ చాలా డౌన్ఫాల్స్ ఉంది. ఇక డౌన్ ప్లేస్ లో జీటీ, డీసీ,
సిఎస్కే ఈ కూడా కొంచెం కొంచెం ప్లేయర్స్కి క్వాలిఫై ఉన్న ప్రతి మ్యాచ్ గెలవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతుంది. కాబట్టి అన్ని టీమ్స్ బెస్ట్గా పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. మోక్షిత్, వండర్ఫుల్ క్యాప్టెన్సీ అంటే ఈ సీజన్లో ఎవరిని చెప్తారు మీరు? వండర్ఫుల్ కెప్టెన్సీ అంటే శ్రేయస్ అయ్యర్, ఓకే, పీబీకేఎస్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం చూసాం పీబీకేఎస్ ఎస్ఆర్హెచ్, వాళ్ళు పవర్ ప్లేలోనే చాలా రన్ చేసి ఉన్నారు, 82. వాళ్ళు దూసుకుంటూ వెళ్తుంటే యాక్చువల్ అయితే వాళ్ళ స్కోర్ అయితే 250 అలా వెళ్ళేది, కానీ వాళ్ళు 200 లోపే రిస్ట్రిక్ట్ చేశారు. అంటే అలాంటి క్యాప్టెన్సీ ధోని తర్వాత క్యాప్టెన్సీ శ్రేయస్ అయ్యారే. తను రన్ స్లో అవుతుంటే ఆపడం ఎలా, ఎవరు ఏ బౌలర్ కి వేయాలో మొత్తం తెలుసు. శ్రేయస్ అయ్యర్ ఇస్ ద బెస్ట్ క్యాప్టెన్సీ ఇన్ 2026 ఐపీఎల్. ఇంకోటి సైరత్విక్, ఫీల్డ్ పర్ఫార్మెన్స్ బై టీమ్ వైజ్ గా ఫీల్డ్ పర్ఫార్మెన్స్ చేసిందంటే ఏ టీం మీరు చెప్పగలుగుతారు? టీమ్ పర్ఫార్మెన్స్ ఫీల్డింగ్లో అంటే నేను చెప్పాల్సిన ప్లేయర్ 2 టీమ్స్ ఉన్నాయి, ఆర్సీబీ ఇంకా పంజాబ్. ఆర్సీబీ అయితే ఫస్ట్ మ్యాచ్ మంచి క్యాచింగ్ ఫీల్డింగ్స్ చాలా మంచిగా ఉన్నాయి, కానీ రీసెంట్గా జరిగిన పంజాబ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ వండర్ఫుల్ క్యాచ్. అసలు డకౌట్లో కూర్చున్న సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ కూడా షాక్ అయ్యారు. అసలు ఆ క్యాచ్ అసలుకి హ్యూమన్ ఇంపాసిబుల్, కానీ సర్పంచ్ సాబ్ హీ కెన్ డూ ఇట్ ఎనీథింగ్. దట్స్ వై నేను బెస్ట్ ఫీడర్ ఎవరు ఉన్నారంటే శ్రేయస్ అయ్యర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి వచ్చేసి బౌలింగ్ లో కొత్త తరం బౌలర్స్ వచ్చారు, కొంచెం డిఫరెంట్ గా ఐపీఎల్ లో ఆడుతున్నారు అనే టాక్ వచ్చింది. టోటల్ ఐపీఎల్ ఇప్పుడు బౌలింగ్ మీద కానీ సీనియర్స్ ఫెయిల్యూర్ మీద కానీ దాని మీద మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా? ఇప్పుడు 2026 ఐపీఎల్ అయితే యంగ్స్టర్ కి ఛాన్స్ ఇచ్చేది. ఇప్పుడు లైక్ ఎస్ఆర్హెచ్ కానీ ప్రఫుల్ హింగే ఇంకా సాకిబ్ హుసేన్, వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ బౌలర్స్ ఫర్ ఎస్ఆర్హెచ్. కానీ సాకిబ్ హుసేన్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కన్సిస్టెన్సీగా వికెట్ తీస్తున్నాడు. ప్రఫుల్ హింగే ఫస్ట్ మ్యాచ్ లో 4 వికెట్స్ తీశాడు, దాంతో ఫామ్ కొంచెం కోల్పోయాడు. యంగ్స్టర్స్ కాబట్టి అంత కొట్టే దాంతో పర్ఫామ్ చేయొచ్చు ప్రఫుల్ హింగే. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఐపీఎల్, ఈ సీజన్ ఐపీఎల్ గురించి మాట్లాడమంటే ఒక 1 word లో మీరు ఏం చెప్పగలుగుతారు? డిపెండ్ ఆన్ యంగ్స్టర్స్. లాస్ట్ ఇయర్ అంతా ట్రైన్ ప్లేయర్స్ ఉన్నారు, బిఫోర్ సీజన్ ఆడిన ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఈ సీజన్ మాత్రం యంగ్స్టర్స్ మీద డిపెండ్ అయ్యి వచ్చారు అన్ని టీమ్స్తో సహా. ఈ యంగ్స్టర్స్ రావడం ఏంటంటే కొత్త తరానికి కొత్త ఆటగాళ్ళు. అలా ఇప్పుడు కొత్త ఆటగాళ్ళంటే ఎప్పుడు ఉన్న ప్లేయర్స్ కాకుండా వేరే తరాని ప్లేయర్స్ కూడా ఆడడానికి ఎంకరేజ్ కోసం. మీరు కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఐపీఎల్, ఈ ఐపీఎల్ గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు యంగ్స్టర్ ఛాన్స్ ఇచ్చారు, ఎందుకంటే యంగ్స్టర్ ఫ్యూచర్ లో చాలా టాలెంట్ ఉంది, వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి బెస్ట్ ఛాన్స్ ఇది ఐపీఎల్. వాళ్ళు ఇప్పుడు సిఎస్కే చూసాం, 2 కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ 14.2 crores ఖర్చు పెట్టారు వాళ్ళిద్దరికి. ఇంకా సర్ఫరాజ్ ఖాన్ గానీ ఆయుష్ మాత్రే, వాళ్ళు అందరు యంగ్స్టర్ సిఎస్కే టీం. లాస్ట్ గా మీరు ఇప్పుడు ఐపీఎల్ 2026 లో విన్నింగ్ ఏ టీం అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ యొక్క ప్రెడిక్ట్ ఏంటి? సరే, ఏ టీం అని చెప్పలేము, ఎందుకంటే అన్ని టీమ్ కి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ 4 టీమ్స్ కూడా క్వాలిఫై ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 5th 6th అయితే కంపల్సరీ వాళ్ళు టాప్ 4 లో టాప్ 2 లో ఫినిష్ చేయొచ్చు. సిఎస్కే అయినా జీటీ అయినా ఎవరైనా అన్ప్రెడిక్టబుల్ ఐపీఎల్, ఏదైనా జరగవచ్చు. మీ అభిప్రాయం ఫైనల్ గా? నా అభిప్రాయం ఏంటంటే నేను 3 టీమ్స్ కి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పగలను. మొదటిది ఆర్సీబీ, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్, ఆ తర్వాత పంజాబ్ ఆర్ ఆర్ఆర్. ఈ 4 టీమ్స్ కి ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పగలను. మొదటిగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీకి అయితే ఛాన్సెస్ ఉన్నాయని యాక్చువల్గా అయితే అలాగే హైయెస్ట్ లైనప్ ఉంది, బెస్ట్ పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసి ఆర్సీబీ కప్ కొడుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంటే ఐపీఎల్ గురించి ఇప్పుడు జరుగుతున్న March 26 నుండి అంటే మధ్యలో ఎగ్జామ్ సీజన్ రావడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ చూడలేకపోయారు. నవ్వు మాత్రం కంప్లీట్గా హాలిడే సీజన్ వచ్చింది, ఐపీఎల్ చాలా మంది చూస్తున్నారు. మొత్తం ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి టైంలో మీ గురించి ఐపీఎల్ గురించి ఫీడ్బ్యాక్ మీరు చెప్పడం మాకు ఆనందంగా ఉంది. కమింగ్ ఐపీఎల్స్ మ్యాచ్లు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తూ మీ ప్రెడిక్ట్ కూడా నిజంగా వాళ్ళు అందరు బౌలర్స్ కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయాలని ముఖ్యంగా ఈ 2026 అని చెప్పారు. సో ఆల్ ది బెస్ట్ ఐపీఎల్ సీజన్ చూస్తున్న మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్.
చెప్పండి మన ఐపీఎల్ సీజన్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోక్షిత్ Thank you. అండ్ థ్యాంక్ యూ సాయిరెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Bye.